దిగొచ్చిన ఆయిల్ గత 5 రోజుల్లో 17% డౌన్. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $76.70. క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 76 ఉంది. 76 అంటే 77, 78 వేసుకో. పెట్రోల్ ఎంత ఉంది? $117 ఉంది. మరి అదే 2013, 2014లో క్రూడ్ ఆయిల్ ఎంత ఉండి? $119 ఉండే. ఇప్పుడేమో 76, అప్పుడు 119, 117, ఆ మధ్యలో నడుస్తున్నది. అప్పుడు పెట్రోల్ ధర ఎంత? 65 నుంచి 70 మధ్యలో అప్పుడు పెట్రోల్ ఉండే. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేటు మొత్తం పడిపోయి 76కు వచ్చిన పెట్రోల్ 117కు తీసుకుపోయిన ఘనత ఎవరిదంటే మోడీ గారిది. ఇగో ఇటువంటి పరిపాలన మనకు అవసరమా? క్రూడ్ ఆయిల్ ఇంత తగ్గినప్పుడు పెట్రోల్ ఎంతకు రావాలి? దగ్గర 30-35 రావాలి. వీళ్ళు ట్యాక్సీలు వేసుకొని అన్నీ వేసుకున్నాక కూడా 2013, 14లో ఆ రేటు ఉంటేనే సగం ధరకు పెట్రోల్ వచ్చింది మనకు. మరి క్రూడ్ ఆయిల్ ఇంకా తగ్గుకుంటూ వచ్చింది. తగ్గినాక మరి మనకు ఎంతకు రావాలి పెట్రోలు? అటువంటిది ఎంత పెంచుకుంటూ పోయిండు అంటే ఎంతసేపు ప్రజల నడ్డి విరిసి ప్రజల మీద పన్నులేసి వసూలు చేయాలన్న ఆలోచనతోని వసూలు చేసుకుంటూ పోతున్నాడు తప్పితే, అదే పరిపాలన కొనసాగిస్తున్నాడు తప్పితే, ఎక్కడ కూడా కొత్తగా ఇండస్ట్రియల్లు ఇవన్నీ తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఉపాధి కల్పించాలి యువతకు అనే ఆలోచన లేదు. ఇగో ఇట్లా ట్యాక్సీలు వేసుకుంటూ పోతున్నాడు. ఈ లెక్కన చూస్తే 30-35 రూపాయలు ఉండాలి పెట్రోల్. ఇలా 117కు పోయింది. ఇంకా పెంచుతామని మాట్లాడుతున్నాడు. మరి క్రూడ్ ఆయిల్ ఇంత తగ్గినప్పుడు మరి ఎవడు ప్రశ్నించాలి? ఎంతమంది ప్రశ్నించినా మౌనం. ఒక్క ప్రెస్ మీట్ పెట్టడం చేత కాని నరేంద్ర మోడీ. దమ్ము ఉంటే ప్రెస్ మీట్ పెట్టాలి. ప్రెస్ మీట్ పెడితే విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే అప్పుడు అసలు సిసలైన పాలకుడు అంటారు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టని మోడీ. ఎప్పటికైనా చిట్టీలలో రాసుకొని రావాలి, చదవాలి, టెలిప్రమోటర్ పెట్టుకోవాలి, ఆ ప్రమోటర్లు చూసి మాట్లాడాలి, అదే బయటికి రిలీజ్ చేయాలి. అంతేగాని ఎవరన్నా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని అంత ఇదిలో ఉన్నాడు మోడీ. ఇక అనొద్దు కానీ దేశ ప్రధాని కాబట్టి తప్పదు. ఇగో ఇటువంటి పరిస్థితి క్రియేట్ చేసిర్రు.